లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ బాగుందని, అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారా అంటే 62% మంది అవునని, 35% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసినటువంటి నేత. శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, బీజేపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ఆ పార్టీకి శాసనసభలో నాయకత్వం కూడా వహించారు. శ్రీ విజయబాబు గారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచార హక్కు కమిషనర్, అలాగే ప్రముఖ విశ్లేషకులు. శ్రీ గోపాల శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక యాగం ముగిసింది, బ్రహ్మాండమైన రీతిలో యజ్ఞం ముగిసింది. ఆ యజ్ఞ ఫలాలు ఎలా ఈ ప్రజలకి అందాలని, మరొక యజ్ఞం కూడా చేపడతానని ఆయన తలపెట్టినటువంటి మిషన్ భగీరథ ఇటువంటి కార్యక్రమాలు పూర్తయితే ప్రయుత చండీ యాగం చేస్తానని కూడా కేసీఆర్ ప్రకటించారు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అలాగే కేసీఆర్కి మధ్య స్నేహం వెల్లివిరుస్తుంది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? గతంలో స్నేహితులు లేదా రహస్య స్నేహితులని పేరు పొందిన వాళ్ళు కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాల కాలంలో స్నేహితులుగా ఉన్నవాళ్ళు కానీ పలువురు కానీ ఇక్కడికి వెళ్ళకపోవడం, లేదా మరి కారణాలు ఏమైనప్పటికీ కూడా అక్కడ కనిపించకపోవడం, సో ఇదంతా కూడా ఆసక్తికరమైన సమీకరణలకు దారితీస్తోందా? ఏం జరుగుతోంది? ఈ చండీ యాగం, చంద్రబాబు కేసీఆర్ల స్నేహం రాష్ట్రాల మధ్య మరింత స్నేహభావానికి ఆస్కారం ఇస్తుందా, లేదు రాజకీయంగానే మళ్ళీ కథలు మొదలవుతాయా? విజయబాబు గారు. ఒకటే ఏంటంటే, ఏదేమైనా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 దశాబ్దాల్లో ఒక విలక్షణమైనటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పాలి. అంటే ఉద్యమాలతో రాష్ట్రాన్ని ఆగం చేయాలన్నా, వేదఘోషతో యాగం చేయాలన్నా తనకే సాట్ అని చెప్పని నిరూపించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ యాగం అనేటువంటిది ఒకటి అవసరం అండి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, ఎవరినైనా కూడా నడిపించేది ఒక దివ్యమైనటువంటి శక్తి. దీన్ని సైంటిఫిక్గా మనం కాస్మిక్ పవర్ అని చెప్పని అంటాం, లేదు ఆధ్యాత్మిక ఏంటో చూసుకుంటే ఒక శక్తి అని అంటాం. అందుకని ఈ ధర్మభూమిలో ఏంటంటే సుదీర్ఘకాలంగా మనం శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభావితం నచేదేవం దేవో నకుల కుశల స్పందితుమపి అతస్త్వా మారాజ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభావతి అని చెప్పని. అంటే శివుడు కూడా లయకారుడు, నటరాజుడు అని చెప్పని అంటారు శివుడు. ఆ లయకారుడు కూడా శక్తి ఇచ్చేది ఏంటంటే అమ్మవారే. అటువంటి అమ్మవారిని ఇవాళ ఒక చండీ యాగం అంటే అది, అలాగే త్రిమూర్తులు సైతం వాళ్ళది వీటికి ఎవరు అని అంటే అమ్మవారే. అటువంటి నిన్ను స్తుతించడానికి కానీ ప్రణమిల్లడానికి కానీ నేను ఎంతటి వాడిని, మనం ఎంతటి వాళ్ళం అని చెప్పని ఆదిశంకరుడు సాక్షాత్తు ఆయన అమ్మవారిని స్తుతిస్తాడు. అలాంటి మహాశక్తిని పొగటం, లేదంటే యాగం ద్వారా చేయటం అనేటువంటిది రాష్ట్రానికి దేశానికి కూడా మంచిదే. అదే క్రమంలో వాళ్ళ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క హృదయాలు కూడా అంత పవిత్రంగా ఉండాలి, ఆచరణలు కూడా అంతే రకంగా ఉండాలి. సో ఇది ప్రధానమైన అంశం. అక్కడ ఎంతమంది ఋత్వికులు పాల్గొన్నారు, లేకపోతే ఎంత స్థాయిలో చేసాం అనేది కాదు. సో కొంతమందిని చూస్తే నాకు అంటే మనిషిలో ఉండేటువంటి స్వభావం, హిపోక్రసీ ఎలా ఉంటుందనేది మనం సామాజికంగా ఒక దీనిగా చూసినప్పుడు అనిపించింది. సో ఏదేమైనా యాగానికి వెళ్ళిన తర్వాతైనా కనీసం వాళ్ళ ప్రవర్తనలు మార్చుకొని ఈ సమాజాన్ని వంచకుండా హృదయపూర్వకంగా, అంటే దైవ సాక్షిగా వాళ్ళు అక్కడ నమస్కరించారు కాబట్టి అదొక రాజకీయంగానో నాటకీయంగానో కాకుండా హృదయపూర్వకంగానైనా ప్రజలను వంచకుండా ఉంటే అట్లా అనుకుంటే దేవాలయాలకు వెళ్ళే అందరూ కూడా అదే చెప్తున్నాడు, దేవాలయాలకు మారిపోతారా? ఖచ్చితంగా మారాలి కదా, లేకపోతే అంటే ఆత్మవంచన అవుతుంది. అది సరే, పులితోలు రాజకీయాల్లో ఆత్మవంచన పరవంచన చేస్తేనే అవుతారనే ఒక ఫీలింగ్ ఉంది కదా. కాదు, పులితోలు కప్పుకొని అమాయకుల్ని కబళించేటువంటి వాళ్ళు తర్వాత ఏంటంటే ఇలాంటి వస్త్రాలని, పవిత్రమైన వస్త్రాలను కప్పుకున్నప్పుడు కనీసం అయిన వాళ్ళలో మార్పు వస్తే సమాజం హరిస్తుంది. ఇది ఎవరో మీద వ్యక్తిగతంగా చేసేది కాదు. కాబట్టి అంటే మనస వాచ కర్మణ యథా చిత్తం తథా వాక్చ తథా క్రియ
చిత్తేవాచి క్రియాణం సాధూనాం ఏకరూపత. మన మాట, మన తీరు, మన వ్యవహారాన్ని కూడా ఏకరూపంలో ఉన్నప్పుడే నిజమైనటువంటి వ్యక్తిత్వం అవుతుంది. సాధ్యమవుతుందా? సాధ్యపడాలండి. లేకపోతే ఏమవుతుందంటే ప్రజలను వంచినప్పుడు ఇది ఒక రకమైన చివరికి మిగిలేదు వైరాగ్యం అవుతుంది. ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా కూడా చివరికి వైరాగ్యం అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాలు రెండు సుభిక్షంగా ఉండాలంటే ఇకనైనా సంకుచిత రాజకీయాలు వదిలేసేసి ఒక విశాల దృక్పథంతో ప్రజలకు అంకితం అయ్యేటువంటి విధంగా పనిచేస్తే బాగుంటుంది తప్ప వాళ్ళ అంతరాత్మలకు తెలుసు గడిచిన కొన్ని సంవత్సరాలకి రాష్ట్రంలో అరాచకాలకి లేకపోతే దౌర్భాగ్య రాజకీయాలకి ఎవరు కారకులు అనేటువంటిది. వాళ్ళు ఇకనైనా వాళ్ళ శైలిని మార్చుకుంటే నిజంగా అమ్మవారి సాక్షిగా కనుక వాళ్ళు ప్రవర్తించగలిగితే రాష్ట్రానికి మంచిది. రైట్. మరి చంద్రబాబు గారికి ఇద్దరు స్నేహం మరింత విలువరిస్తుందా లేదా? ఇప్పుడు స్నేహపూర్వకంగా అదే హృదయపూర్వకంగా స్నేహంగా ఉంటే ఎవరికైనా మంచిదనండి. ఇప్పుడు ఎవరు కూడా కొట్టుకోవాలి లేకపోతే వాళ్ళు పక్కన మనం కోరుకోం. కానీ వంచన రాజకీయాలు అనేటువంటివి మానేయటం అనేది ఏ నాయకుడికైనా మంచిది. ఇది జరిగే పనేనా మీరు చెప్పేది? అంటే మీరు నేరుగా పలానా వాళ్ళు వంచనని పలానా వాళ్ళు వంచన కాదని చెప్పట్లేదు, కానీ మీలో ఏదో ఆవేదన ఉంది కానీ బయట పెట్టడానికి కాస్త వెనకాడుతున్నట్టు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ప్రపంచం అందరికీ తెలుసు అండి. ప్రపంచానికి తెలిసిన దాన్ని మళ్ళీ మనం ఓపెన్ గా చెప్పుకోకర్లా. వాళ్ళ అంతరాత్మలకు కూడా తెలుసు. కాబట్టి తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఒక మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి, సగటు మనిషి అంటే అక్షరాస్యత లేనటువంటి వాడు నిజంగా మనకి పురాణ కథలు కూడా ఉన్నాయి. వాడు దేవుడిని దండం పెట్టుకుంటేనేమో వాడు పండితుడు కాదు. సంస్కృతం వచ్చినటువంటి వేద పనులు చేసి వాడు 4 సంస్కృత శ్లోకాలు చదివితే మళ్ళీ చీకొట్టిన జనమే మళ్ళీ జయకొట్టేటువంటి పరిస్థితి కూడా నేను చూశాను. అంటే పురాణ అనిపించింది. పురాణ కథల్లో కూడా ఉన్నాయి కదా మామూలుగా ఏంటంటే అటువంటి చాలా ఉన్నాయి కదా. నేను అలాంటి క్యారెక్టర్లను కూడా కొంతమంది చూసి నాకు చాలా హృదయ వేదన కలిగింది. అంటే ఒక భక్తుడిగా నేను ఫీల్ అయింది. రైట్. అంటే మీరు భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడతా ఉంది. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ఆధ్యాత్మిక పరమైనటువంటిది. మరి వేద పండితులు ఈ ఆయత యాగాన్ని, చండీ యాగాన్ని విజయవంతం చేశారు. దీనికి ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు. అని అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మరి ముఖ్యమంత్రి అంటే దాదాపు గత రాజకీయ అంటే ఈ రాష్ట్రానికి రాజులాగా మరి అటువంటి వ్యక్తి పూనుకున్నప్పుడు సహజంగా అన్ని హంగులతోని ఈ యొక్క యాగం పరిపూర్ణమైంది. మరి భగవంతుడి అమ్మవారి ఆశీర్వాదం మానవ కృషికి మరి ఆశీర్వాదం తోడవుతుంది. మానవ కృషి ఎక్కడ కూడా వైఫల్యం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిపాలనా యాగాన్ని నిర్వహించాలనేటువంటిది కోరుకుంటా ఉన్నాం. ఆ రకంగా సెక్రటేరియట్ను పరిపూర్ణంగా, సెక్రటేరియట్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని పరిపూర్ణంగా సెక్రటేరియట్లో ఉండి అజమాయిషీ చేసేటువంటి దిశలో మరి అమ్మవారి ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి దొరకాలని కోరుకుంటున్నాం. రైట్. అంతే. సో రాజకీయాలకి అట్లా మీరు వెళ్ళారా? మేము వెళ్ళలేదు. కానీ అంటే ఏదైతే బీజేపీ కూడా చెక్ పెట్టినట్టు అయిందంటే టీఆర్ఎస్ హిందువుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతుంది, బీజేపీ చెక్ అని ఎవరు ఆధ్యాత్మిక కార్యక్రమం అది వేరే. ఎవరి చింతన వచ్చినా, ఎవరికి ఆలోచన వచ్చినా వారు నిర్వహించేటువంటిది అవకాశం ఉంది. అది యాగాలు కానీ అంటే లేకపోతే ఆ మందిర నిర్మాణం కానీ ఒక భారతీయ జనతా పార్టీ కర్తవ్యం కాదు, అది ఒక యూపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, మళ్ళీ మొదలు పెడతారంట కదా ప్రచారం. అంటే రామ మందిరం అని మళ్ళీ మొదలు పెడతారని ఎవరు రాశారు. అంటే ఎప్పుడు కూడా భారతీయ ఎలక్షన్ ముందు మాత్రం వస్తుంటది, తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎజెండాలో అది ఉంది. 400 సార్లు ప్రయత్నం జరిగింది గతంలో. 400 సార్లు ప్రయత్నం జరిగింది. నిర్మాణం జరిగే వరకు ప్రయత్నం కొనసాగింది. అది వేరే చర్చ అనుకోండి. బట్ దివాకర్ బాబు గారు గుంటూరు నుంచి. దివాకర్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. దివాకర్ బాబు గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. కేసీఆర్ గారు చేసిన యాగాన్ని విమర్శించాల్సిన అవసరం లేదండి. ఓకే. అది వ్యక్తిగతమైన లేకపోతే సాంప్రదాయంగా లేకపోతే సాంస్కృతిక పరంగా కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలని, దేశం బాగుండాలని చేశాడు ఆయన. ఓకే, గుడ్. ఆ సందర్భంగా ఇద్దరు చంద్రులు కలవడం అనేది కూడా శుభ పరిమాణం అండి. సుపరిణామేనంటారు. అవును సార్. అది రెండు రాష్ట్రాలకి మంచి విషయం కదండి. అది ఏ విషయమైనా రాష్ట్రంలో చాలా వివాదాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి. మరి వాటి మీద కూడా కూర్చుంటారు ఇద్దరు సార్? వాటి మీద కూడా ఇద్దరు కూర్చుంటారని మీరు భావిస్తున్నారా? అమరావతిలో వచ్చి స్టేజ్ ఎక్కిన ఆయన
అక్కడికి వెళ్ళి యోగా దానికి సంబంధించిన పూర్ణాహుతి స్వీకరించిన ఆయన అది చేసినప్పుడు కాంట్రవర్సీ విషయాల మీద కూర్చొని సర్దుబాటు చేసుకోవడంలో తప్పే ఉంటదండి, చేసుకోవాలి. కూర్చోవాలి, అది కూర్చుంటున్నారా అని మీరు కూర్చుంటారని మీరు విశ్వసిస్తున్నారా అని అడుగుతున్నారు. కూర్చోవాలని మీరు అడుగుతున్నారు, బాగుంది, అంతవరకు అడగడం తప్పు లేదు. కూర్చోవాలని కోరుకోవడం తప్పు కాదు, అది మేము కూర్చోవాలని ఎవరు చెప్పట్లేదు. మీ ఎన్టీవీ పరంగా వాళ్ళు కోరుకుంటున్నాను. అది గుడ్ గుడ్ రైట్. బ్రహ్మానంద రెడ్డి గారు మీ విశ్లేషణ చెప్పండి. చండీయాగం చేయడం అనేటటువంటి దాన్ని స్వాగతిస్తున్నాం, మంచిదే. ప్రజల శ్రేయస్సు కోసం, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం అని మాట్లాడుతున్నారు. అయితే దీనిలో కేసీఆర్ గారు చండీయాగం చేసినటువంటి దానిలో వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి దానికి దైవశక్తి ఆయన కృషితో పాటు సహకరించాలని చెప్పి కోరడం మంచిదే. దానిలో భాగంగా విచిత్రం ఏంటంటే, నిన్నటి వరకు విపరీతంగా విమర్శించినటువంటి కేసీఆర్ గారు జగన్ గారు ఒకటని చెప్పి మా తెలుగుదేశం మిత్రులంతా విపరీతంగా విమర్శించారు. కానీ ఆ యాగంలో జగన్ గారు కేసీఆర్ గారు కలిసి చేయలేదు, స్నేహాన్ని పెంచుకోవాలి. కానీ ఈ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్లో హక్కు ఉన్నటువంటి ఆంధ్రుల్ని అప్పుడు దాకా మనం ఉండలేము, అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి ముఖ్యమంత్రి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి. దీనికి కారకుడు కేసీఆర్ అనేటటువంటి విధంగా అంతకుముందు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు, వీళ్ళంతా కూడా చక్కగా స్నేహాన్ని పెంచుకొని వారి యొక్క స్నేహభావంతో ఈ రాష్ట్రాల అభివృద్ధిని పెంపొందించేటటువంటి దానికి ఉపయోగపడితే సంతోషమే, దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. అయితే మా రాష్ట్రంలో జరిగేటటువంటి రాజధాని నిర్మాణానికి కానీ, లేక మా రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ కొత్త రాష్ట్ర నిర్మాణాల్లో జరిగేటటువంటి అవకతవకలకు గతంలో హైదరాబాద్ నుండి చెక్ వస్తుంది అనేటటువంటి భయం ఉంది కదా, అట్లా లేకుండా పోయేటటువంటి దానికి మంచి స్నేహాన్ని కూడా పెంపొందించుకున్నారు అనేటటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనా చండీయాగం ద్వారా ఈ ప్రజలందరికి కూడా మంచి జరిగితే దాన్ని పూర్తిగా హర్షిస్తాం. కరెక్టే అండి. మీరు చెప్పదలుచుకుంది ఏంటి అసలు? డైరెక్ట్గా ఏం చెప్పదలుచు? డైరెక్ట్గా చండీయాగం వలన ఓకే, వాళ్ళిద్దరు కలవటం ద్వారా రాజకీయంగా కూడా ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? రాజకీయ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి మీరు శత్రువులు అవుతున్నారా? రాజకీయ ప్రాధాన్యతలు అంటే అధికారికమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ విధమైనటువంటి అవకతవకలు జరిగినా, వాళ్ళ సొంత రాజ్యంగా ఇష్టానుసారంగా చేసినా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా మరి వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు, మా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారి దగ్గర నుండి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసుకునే ప్రయత్నంలో భాగంగా స్నేహం మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది ఆలోచన తప్ప ఏమి మా రాష్ట్రానికైతే దీనివలన వనగూరేటటువంటి మంచి ఉందని మాత్రం నేను భావించడం. ప్రత్యేకించి ఉండదు. సో వాళ్ళ కేసీఆర్ మంచి చేసుకోవడానికి వెళ్ళారంటే, కేసీఆర్ కూడా వాళ్ళని ఆహ్వానించారుగా, వాళ్ళు ఆహ్వానించకుండా వెళ్ళరు కదా? ఆహ్వానించవచ్చు, ఆహ్వానించి వెళ్ళినందువలన దానివల్ల లోపం లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి రాష్ట్ర నిర్మాణ ప్రక్రియ అనేటటువంటి దాన్ని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి లోపాల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా చేసేటటువంటి లోపభూయిష్టమైనటువంటి, మీకు తెలుసు కదా, ఓటుకు నోట్ల కేసు కానీ ఇట్లాంటి వాటిల్లో పూర్తిగా మర్చిపోయేటటువంటి విధంగా చేసి వాటి మొత్తాన్ని పక్కకు తప్పించి వేసి స్నేహం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. ఓకే, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. రైట్, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. రామకృష్ణ గారు. పర్ఫెక్ట్ సక్సెస్ అయింది సార్. హలో, నమస్కారం. చండీయాగం పర్ఫెక్ట్ సక్సెస్ అయింది సార్. గుడ్, సక్సెస్ అయింది. ఇప్పుడు భగీరథ ప్రయత్నం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులన్నీ కూడా సక్సెస్ అయితే ప్రైవేట్ చండీయాగం చేస్తున్నారు కేసీఆర్ గారు. తప్పకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు యావలో ప్రైవేట్ చండీయాగం కూడా చూస్తాం సార్. 100% అంత నిశ్చయం చేశారు. మేము పోయినా సార్ అక్కడ ప్రైవేట్ చండీయాగానికి.
చాలా బాగా ఏర్పాటు చేశారు సార్. అసలు ఎక్కడ ప్రాబ్లం, అన్ని లక్షల మంది వస్తున్నా గానీ, భోజనాల కాడ గానీ, అసలు దర్శనాల కాడ గానీ అందరూ లీడర్లు కూడా హరీశ్రావు గారైనా, ప్రభాకర్ రెడ్డి గారైనా అందరూ కేటీఆర్ గారు తిరుగుకుంటా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అందరినీ భక్తులకు మాత్రం ఎక్సలెంట్ చేశారు సార్ వాళ్ళు. నిష్ట చేయబట్టి అమ్మవారి సాక్షాత్కారం కూడా లాస్ట్ కి మన హోమాకుండా పైన పైన కాలింది సార్, కింద ఎక్కడ కాలకుండా అంటే అమ్మవారి సాక్షాత్కారం కూడా జరిగింది సార్. అసలు ఎక్సలెంట్ సార్. సాక్షాత్కారం కూడా జరిగిపోయిందా? వెరీ గుడ్. మీ ఆనందమే మా ఆనందం. చంద్రశేఖర్ రెడ్డి గారు మీరే ఉంటారు. ఇప్పుడు ఎట్లా మాట చెప్పారు కదా, వారు పోయి ప్రత్యక్షంగా చూసి చెప్పారు. మొదట కేసీఆర్ గారు ఏమన్నారు, ఈ యొక్క యాగం అనేది ప్రపంచ శాంతి, ప్రజల ప్రగతి కోసం ఈ భారతదేశం, ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఒక దృఢ సంకల్పం ప్రతి మనిషిలో కలగాలనే ఉద్దేశంతో ఇది చేశాడు. సో దానిలో భాగంగా మీరు ప్రజలందరూ వచ్చారు. ఈ విధంగానే మన పక్క ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీఎం గారిని పిలిచారు. దాంట్లో తప్పలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు తప్పక రేపు ముందు ఇచ్చిపుచ్చుకొని సహకారం చేసుకొని ముందుకు పోయేదానికి ఉన్నది. విజయబాబు ఒక మాట అన్నారు, యాగాలు చేసినా ఇంకేదో యాగి చేసినా ఏదో ఉద్యమాలు ఆగం చేయలేదు, మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క కోరికను వారు చేశారు తప్ప రాష్ట్రాన్ని అభ్యంతరం అది తప్ప మిగతాది వారు అన్నారు. ఆ యొక్క చండీ యాగంలో ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు వారిలో మలినం ఏదైనా ఉన్నా కూడా ఒక దైవ శక్తి అనేది ఉన్నప్పుడు వారిలో ఒక మార్పు రావచ్చు. ఆ మార్పు ప్రకారము చేంజ్ అయ్యేదానికి కూడా మార్పు ఉండదా? ఒకటి శ్రీనివాస్ గారు, మనం చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎగ్జామ్ పోయే ముందు దేవుని దండం పెట్టుకుని పోతాం. దేవుని దండం పెడితేనే ఎగ్జామ్ రాస్తామని కాదు, ఒక మనలో నాకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మీరు ఏమనుకోకపోతే యాగం సక్సెస్ అయింది, బ్రహ్మాండం, భక్త జనాన్ని బాగా అట్రాక్ట్ చేశారు, ఆయన కూడా చాలా చేశారు. అవన్నీ నేను తప్పు అనట్లేదు. కానీ నాకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే, చంద్రబాబు గారు వస్తారు, వెంకయ్యనాయుడు గారు వస్తారు, లేదు సునీతా చౌదరి గారు వస్తారు, కానీ కోదండరామ్ గారు కనపడలేదు, మన జానారెడ్డి గారు కనపడలేదు, లేదు ఎండ లక్ష్మీనారాయణ గారు కనపడలేదు, కిషన్ రెడ్డి గారు ఏదో కొంత ఏంటి తమాషా రాజకీయం నడుస్తుంది. లేదు రహస్యమిత్రుడు అన్న జగన్ గానీ, జగన్ పార్టీ వాళ్ళు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళెవరు కనపడలేదు. ఏంటి దీంట్లో వచ్చారు? అందరికి వారికి ఇన్విటేషన్ కార్డ్స్ అందరికి పంపారు. కానీ దీంట్లో యాగం అనేది దేవుని దగ్గర పోయేటప్పుడు ఎవరైనా ఆహ్వానం ఇవ్వగానే పోవాలా, దానికి పర్సనల్ అంటే చూడండి, ఇక్కడ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉన్నారు, వారికి ఎందుకంటే వారికి పర్సనల్ గా ఇవ్వవలసి వస్తుంది కదా, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ఉంది కదా అక్కడ. సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ దాని ప్రకారమే తప్ప గొడవలు కాదు. దేవుని దగ్గర అందరు సమానం. ఇంకోటి, ఇలాంటి దైవ కార్యానికి పిలవకుండా పోవాలని చెప్పి నిన్న వాళ్ళు చెప్పారు అక్కడికి వచ్చిన పెద్దలు. పనులుండి వెళ్ళిపోవచ్చు, పిలవకుండా వెళ్ళాలి కదా. అసలు బీజేపీ ఆయన దత్తాత్రేయ గారు వెళ్ళారు, వారికి వేరే పనులు. దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు వెళ్తున్నారు, వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అది కొంచెం ఆసక్తికరంగా. దీంట్లో కిషన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు అర్థం కాదు. ఒక ప్రజలలో ఒక మార్పు, వాళ్ళు ఒక చైతన్యం, ఒక దీని మీద దృష్టి సాధించాలంటే కొందరు ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడే ప్రజల దృష్టి అటు పోతుంది. దాని దయాకర్ రావు గారు వెళ్ళలేదు అంటే ఈ తెలంగాణ అసెంబ్లీ ప్రముఖులు పెద్దగా కనపడలేదు, ఆంధ్ర ప్రముఖులు ఎక్కువగా కనపడటం ఆసక్తికరమైన అంశం. అయితే రెండు రాష్ట్రాలకి అది ఉపయోగపడుతుంది. వేరే మన రెండు రాష్ట్రాలకు రేపు మీరే అంటున్నారు, ఇప్పుడు మీరు అన్నారు బ్రహ్మానంద రెడ్డి గారు, చిన్న గొడవలతోటి మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. మీరు అంతకుముందు రాష్ట్రాలు ఏర్పడ్డ గుజరాత్, మహారాష్ట్ర ఎప్పుడు కొట్లాడుకుంటలేరు కదా, కలిసి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. మీరు చెప్పాము, తగాద పడండి అని చెప్పాము, తగాద పడ్డారు, మీరే కేసులు పెడుతున్నారు, మీరే నీతులు చెబుతున్నారు. మేము కోరుతుంది కూడా, మనము దురదృష్టవశాత్తు విడిపోయిన తర్వాత స్నేహభావంతో ఒక కుటుంబంగా మెలగాలి, రెండు కుటుంబాలు అన్నదమ్ములట్లుగా మెలగాలి అనేటటువంటి ఆలోచనతో 10 సంవత్సరాల వరకు అయ్యా మీరు ఏమి లేకుండా వెళుతున్నారు కాబట్టి మీకు వసతులు ఏర్పాటు అయ్యేంత వరకు 10 సంవత్సరాలు హైదరాబాద్లో అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పిన తర్వాత 10 మాసాల్లోనే అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మేము అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద హైదరాబాద్ ఖాళీ చేయాలనేటటువంటి ఆలోచన అనేటటువంటిది మా అభిప్రాయం. కారణం ఏంటంటే దీనికి కారణం ఏంటి? గతంలో వచ్చినటువంటి నోట్లకు సంబంధించి కోట్ల రూపాయలతో ఓట్ను కొనాలనేటటువంటి ఆలోచన చేసిన దానిలో
బహిరంగంగా ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం చెక్లో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ దొరికారు కాబట్టి నిట్టలను ఆయన పట్టుకున్నారు కాబట్టి దానికి భయపడి ఇక్కడ అట్లాంటి ఏం చేసినా కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఈ రోజు అవకతవకలన్నీ బయటపడతాయి స్నేహం పెంచుకున్నారు. సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి ప్రజా పాలన జరగాలంటే ఎక్కడి నుంచి ఏ ప్రజల కోసం అంటే సీఎంగా అయింది ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రజల కోసం. ఇక్కడ ఉండి ఏం చేస్తాడు? దానికి ఓటుకు నోటుకు సంబంధం లేదు. ఉద్దేశం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీది, ఏమంటారు? మీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీకే ఆ కేసు మీరు పెట్టింది, ఆయన ఆ కేసు దానికి దీనికి సంబంధం లేదు. తనకేంటంటే అక్కడే ఉండి దగ్గర నుండి చేయాలనే ఉద్దేశం తప్ప దీని ద్వారా చంద్రబాబుకి మంచి టీఆర్ఎస్ నుంచి మంచి మద్దతు లభిస్తా ఉంది. దీని ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలు సహకరించుకుంటారు, ప్రభుత్వాలు సహకరించుకుంటారు. ఇందుకు జగన్ రహస్య మిత్రుడా కాదా? ఇప్పుడు చంద్రబాబు మీకు ఓపెన్ మిత్రుడా? లేదు ఇంకా రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరికి వారు ఒకటండి. ఓకే, ఇప్పుడు యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అందరం మిత్రులం. ఓకే, అది సడన్ గా రైట్. ఇక గోపాల్ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ గారు, తమలో చండీ యాగం ఏదైతే చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మంచి పరిణామమే. కానీ ఒకటే మేము ఈరోజు స్పష్టంగా మనం ఒక కోణం నుంచి చూడాలి. ఈరోజు ఆయన ఏ దాని మీద ప్రమాణం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ఒకటి. అదేవిధంగా రెండోది, యాగం చేస్తున్న సమయంలో ఎవరున్నారు అక్కడ అంటే మొత్తం సమతా బ్లాక్ మొత్తం అక్కడే ఉంది. అంటే ఆయన ఏ వనరులను ఉపయోగించి ఈరోజు యాగాన్ని చేసిండు అంటే ఒక హిందూ మతానికి ముఖ్యమంత్రి కాదు కదా. ఈరోజు ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా మనకు తెలుసు. కానీ తెలిసిన సమయంలో కంప్లీట్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మొత్తం వ్యవస్థనే అంటే వారం రోజుల పాటు ఎర్రవెల్లి గ్రామంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఎవరు ఖర్చుతో యాగాన్ని చేసినారు? నేను గుడికి పోతాను, నేను మొక్కుంటా, నా ఖర్చుతో నేను మొక్కుంటా. నేను చర్చికి పోతాను, నేను ప్రేయర్ చేస్తాను, నా ఇష్టం ఉన్నట్టు నేను ప్రేయర్ చేస్తాను, నేను మొక్కుంటా. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మొత్తం ప్రజల కోసం యాగం చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఆ యాగం చేసే దాంట్లో మొత్తం గవర్నమెంట్ వ్యవస్థను అక్కడ ఎందుకు వాడవలసి వచ్చింది? అదేవిధంగా ఒకవైపు ఇప్పుడు ఇటువైపు మనం యాగం చేస్తున్నామనే వన్ వీక్ పరిపాలన విధానం కావచ్చు, సమతా బ్లాక్ మొత్తం అటు ఉండడం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, యంత్రాంగం అంతా అక్కడ ఉంచుకొని తర్వాత తను యాగం చేస్తున్నా అని మొత్తం ప్రచారం చేసుకుని ఒక యాగం చేయాలని దేవుని మొక్కాలంటే నువ్వు మొక్కొచ్చు, మొత్తం అక్కడి నుంచే ప్రచారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉన్నది. ఇంతకుముందు మిత్రులు అంటున్నారు కాకతీయ మిషన్ మంచిగా జరగాలని. కాకతీయ మిషన్ కాకతీయ రాజ్యంలో జరిగినప్పుడు ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ రోజు కాకతీయ చెరువులు తవ్వించారు. కానీ ఈరోజు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? కాంట్రాక్టర్లు మాత్రమే కాకతీయ మిషన్కి ఒప్పైపోయాడు. అంటే నేను ఏమంటున్నాను, ప్రజల సమస్యను నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నా, ప్రజల సమస్యల వైపు మాట్లాడకుండా కాంట్రాక్టుల ద్వారానే ఒక పనులు అనేది చేయాలా? కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఉపాధి హామీ పథకం వల్ల నేషనల్ గ్యారంటీ స్కీమ్ ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల కోసం హితం కోసం చేసిండు. తన సొంత డబ్బులతోటి ఈ యొక్క యాగం చేసిన అన్నాడు. వీరు శ్రీనివాసరావు గారు దాన్ని ఫాలో కానట్టుంది. ఎవరు ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఏ ఐపీఎస్ ఉన్నారు, ఏ పోలీస్ వ్యవస్థ ఉంది? మీరు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి చేసినప్పుడు పోలీసు అంటే మొత్తం సమతా బ్లాక్ మొత్తం అక్కడ ఉంటుందా? మీరు చెప్పండి, సమతా బ్లాక్ మొత్తం తీసుకొచ్చి ఎర్రవల్లి గ్రామంలో పెడతారా? ఉండదు కదా. మేము స్వాగతిస్తున్నాం చండీ యాగాన్ని, ఎవరి భక్తిని మీరు ఒకసారి ఆలోచించండి, హేతుబద్ధంగా ఆలోచించండి. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే ఒక హిందువుల ముఖ్యమంత్రి కాదు, అన్ని వర్గాలకు అన్ని మతాల ముఖ్యమంత్రి. మీ రోజు కాకతీయ మిషన్ అంటే ఆ రోజు ప్రజలు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మీరు ప్రజలు ఇన్వాల్వ్మెంట్ చేయకుండా కాకతీయ కాంట్రాక్టర్లకు ఇచ్చిన అర్థమైతే లేదా? నేనేమంటున్నా, యంత్రాంగాన్ని ఏ విధంగా వాడతారు మీరు? యంత్రాంగం ప్రజల యంత్రాంగం, అది ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, మీకోసం పనిచేసే వాళ్ళు కాదు. కూడా ఎవరి పండగ ఉన్నా కూడా ఇవాళ యంత్రాంగం ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నది. మన పుష్కరాలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉంటది. క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి దాంట్లో గానీ, బక్రీద్ వేడుకలకు సంబంధించిన పండగ గానీ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది. పెద్ద ఎత్తున అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఉద్దేశం, మీరు మంచి ఉద్దేశంతో మీరు మాట్లాడారు. ఎందుకంటే క్రిస్టియన్స్ కోసం ఏం చేశాడు సీఎం గారు నిన్ననే చూశారు కదా. మీరు ముస్లిం కోసం ఏం చేసినాడో కూడా తెలుసా? ముస్లిం సోదరుల గురించి ఎవరైనా ముస్లిం దాంట్లో ఏమంటున్నా,
ముఖ్యమంత్రి గారు చేస్తే ముఖ్యమంత్రి కావాల్సిన సెక్యూరిటీ కావచ్చు, ముఖ్యమంత్రి కావాల్సిన ఆఫీసర్ అది ఉండొచ్చు. కానీ మొత్తం బ్లాక్ సమతా బ్లాక్ తీసుకుపోయి పెడితే ఎట్లా అంటున్నా? నిన్న 3 రోజుల నుంచి హాలిడేస్ అండి. సమతా బ్లాక్ అంటే సమతా బ్లాక్ లో ఉన్న ఆఫీసర్లు భక్తి ఉండకూడదా? అంటే రాజ్యాంగ విధానం రాష్ట్రపతి గారు వస్తే ఎవరికి వాళ్ళు పోవద్దు అంటలేము, కానీ మొత్తం ఎందుకు తీసుకోపోవాల్సి వచ్చింది? రాష్ట్రపతి గారు వస్తున్నారు, మీరు నేను కలిసి మనం సెక్యూరిటీ మనం చూస్తామా? నేనేమంటున్నా, మీకు పాయింట్ అర్థమైతలేదు. మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్రంలో అన్ని మతాలకు అన్ని వర్గాలకు సంబంధించిన ముఖ్యమంత్రి, అంతే తప్పించి ఒక ఆయన కోసం ముఖ్యమంత్రి కాదు. వారు ముస్లింస్ గురించి ఆలోచన చేసిండు, క్రిస్టియన్స్ ఇస్తాడు. ఏమైంది? వినండి సార్, 4 महीने में मैं 12% తమిళనాడు షకల్ మే కర్కే దేతా అని షాదనార్ మీటింగ్ లో చెప్పిండు. ఏదండి ఇంతవరకు కమిషన్ వేసిండా? 12%. మేము కాంగ్రెస్ పార్టీ 4% ఇస్తాన్నాం, 4% ఇచ్చి చూపించినాం. ఏది ముస్లిం కు 12% ఎక్కడ రిజర్వేషన్ ఇచ్చారు? నోటిఫికేషన్స్ పడుతున్నాయి. వినండి, నోటిఫికేషన్స్ పడుతున్నాయి. నోటిఫికేషన్ పడ్డాక మీరు రిజర్వేషన్ ఎవరికి ఇస్తారు? అదే విధంగా ట్రైబల్స్ తండాలను గ్రామ పంచాయతీ తర్వాత వచ్చింది తెలుసా మీకు? కాంగ్రెస్ 4% అన్నాక ఎన్ని ఏళ్ల తర్వాత వచ్చింది తెలుసా? నేనేమంటున్నా, గతం అనేది స్పష్టంగా కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? హైదరాబాద్ వాటర్ వస్తుంది, ఎన్నేళ్ళు పట్టింది? ఏ కార్యక్రమానికైనా ఒక టైం అని ఉంటుంది. ఆచరణలో పెట్టేదానికి టైం పడుతుంది. మీరు ఓపిక పెట్టండి. ఇప్పుడు యాగానికి రావాలా? మీరు ఎందుకు రావాలంటే మన దగ్గర ఈ జల వనరులన్నీ తెలంగాణ భూములు పారించేదానికి ప్రాజెక్టులు కట్టినాక మళ్ళా ఇలాంటి యాగం చేస్తారు. మీరు నేను అందరం కలిసిపోవాలి. మనం నేనంటానా అన్న, మీరు తెలుసో తెలియదు, నా ప్రాణహిత ప్రాజెక్టు నా కాన్స్టెన్సీలో కడుతున్నారు. తుమ్మిడిఎట్టు ప్రాజెక్టు ఎనగర్ర నుంచి సూరు పోవాల్సిన నీళ్లు సూరు నుంచి ఎనగర్ర తీసుకుపోతాడు కేసీఆర్. స్పష్టంగా ఆ రోజు మేము డిమాండ్ చేసినాం, అక్కడ పోరాటం చేసినాం ఆదివాసులతోని. వద్దయా కాళేశ్వరం వద్దు, కాళేశ్వరంలో అడవులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, అట్లా ప్రాజెక్టు పోదు అంటే ఆయన వినలేదు. ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ మేము పోరాటం చేసిన తర్వాత ఇంజనీర్లు మీలాంటి వాళ్ళు పెద్దలు చెప్పిన తర్వాత ఏమైంది? మళ్ళా ఇప్పుడు ఏమంటుండు? గోదావరి నుంచి అన్ని కట్టలు కట్టుకుంటా నీళ్లు చేస్తా అంటాడు. ప్రాజెక్టులలో స్పష్టత మంచిదే కదా. రాజకీయపరమైనటువంటి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి విషయాల్లో తప్పనిసరిగా మన పాత్ర మనం నిర్వహిద్దాం. ఆధ్యాత్మికాన్ని ఎవరు తప్పుపడతలేరు, ఆధ్యాత్మికాన్ని ఎవరు తప్పుపట్టరే, ఎందుకు తప్పుపడతారు? ఆధ్యాత్మికాన్ని ఎవరు దేవుణ్ణి వాళ్ళు మొక్కుకోవచ్చు, మొక్కగా తప్పంటలేము. నేనేమంటున్నంటే యాగాలతో పాటు ప్రజల యోగక్షేమాలు కూడా అవసరం అంటున్నా నేను. ఎందుకంటే కేటీఆర్ గారు ఏమన్నా తెలుసా? పారిశ్రామిక విప్లవం తీసుకొస్తాడు. పారిశ్రామిక విప్లవం అంటే సిర్పూర్ కాజ్నగర్ లో ఎస్పీఎం సిర్పూర్ మిల్లు మూతబడి ఈ రోజు 15 నెలలు అవుతుంది. 15 మంది రైతులు ఆత్మహత్య, 15 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. దానికి కార్మిక సంఘం అధ్యక్షులు ఎవరు తెలుసా? మీ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి. శ్రీనివాస్ గారు వరంగల్లో పేపర్ నేను బిల్లు గురించి మాట్లాడలేదు, మాట్లాడేది ఒక విషయాన్ని తీసుకోవద్దు. ఇది మేము ప్రభుత్వం కొమ్మినేని గారు ఒక మాట, దానికి అధ్యక్షులు ఎవరు తెలుసా? నాయన నరసింహారెడ్డి గారే. నాయన నరసింహారెడ్డి గారే కార్మిక సంఘానికి అధ్యక్షులు. అక్కడ రాజుగారు మెదక్ నుంచి. రాజుగారు మెదక్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, మాట్లాడండి సార్. కాంగ్రెస్ లీడర్ శ్రీనివాస్ గారితో మాట్లాడాలి సార్. మాట్లాడండి సార్. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తే మొత్తం సెక్యూరిటీ ఉన్న సెక్యూరిటీ మొత్తం వాళ్ళు ఎంబట ఉండరా సార్? ఒక రోజు మొత్తము ఇది ప్రజల కోసం చేసింది. ఆయన అట్లా మాట్లాడతాడేం సార్? వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళని చేయనియ్యారు. నేనేమంటున్నానే చెయ్యమంటున్నానే. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఇంకా బయటకు వస్తలేరు. మీరు ప్రాజెక్టులు అంటున్నారు. ఎక్కడ ప్రాజెక్టులు అండి? మొత్తం దంచుకున్నారు, మొత్తం వేస్ట్ గా కట్టి పైసలు దంచుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేస్తేనేమో ఆడ చేసి ఈడ చేసి అంటున్నారు. మీదైతే రాంగ్. శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్తాం.
ఆదిలాబాదులో ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు మీరు వాటర్ లేదని బాధపడాల్సిన అవసరం లేకుండే ఇప్పుడు 4 ఏళ్లలో ఆదిలాబాద్ మొత్తం ఇరిగేట్ అయితే చూడండి మీరు అది గ్రహించండి. మీరు వస్తారు చూపిస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు కేసీఆర్ గారు కలవడంతో ఈ 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే సింపుల్ గా అది అనొచ్చు అనరా, అది ఒక WWF గేమ్ లాగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కేసీఆర్ WWF గేమ్ ఉంటది కదండి, ఊరికే కొట్టుకుంటారు, ఏముండదు. అంటే స్పష్టంగా ఈరోజు హరియారా బ్రహ్మాదుల అడ్డం వచ్చిన చంద్రబాబు నాయుడు ఎవరు రక్షించలేరు, చంద్రబాబు తరిమి కొడతాం అన్న చంద్రశేఖరరావు గారు. అదే విధంగా నీ అంత చూస్తా, నీ సంగతి చెప్తా అన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కలవడం అంటే సంతోషకర విషయమే, కానీ వీళ్ళు యాగాల కోసం దేవుడు కలిపితే కలుసుడు కాదు, ప్రజల కోసం కలవాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల కోసం కలిసి ప్రజల విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ కొత్త రాష్ట్రం చాలా కష్టాలు ఉన్నాయి, ఇక్కడ కొత్త రాష్ట్రం ఇది కూడా చాలా కష్టాలు ఉన్నాయి. వీళ్ళు ఈ ఇష్యూస్ మీద మాట్లాడకుండా ఓన్లీ దేవుడి దగ్గరికి మాత్రమే కలిస్తే అది ఎవరి పాపాలను వాళ్ళను రక్షించుకోవడానికి కలిసినట్టే తప్పించి ప్రజల కోసం కలిసినట్టు కాదు కదా. అదేవిధంగా నిన్నగాక మొన్న ఓటార్ నోటు కేసు కింద ఎంత యుద్ధం జరిగిందో మనం అందరం చూసినాం. నేనేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షం నుంచి అప్పీల్ చేస్తున్నాం, ఇద్దరికి కూడా అప్పీల్ చేస్తున్నాం, అటువైపు నుంచి ఇటువైపు నుంచి. మీరు దేవుడి చండీ మాత దగ్గర కలిసారు కదా, అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న దాదాపు అక్కడ ఇక్కడ రాష్ట్రం ఉన్న 10 కోట్ల పైన ఉన్న జనాల కోసం కలిసి మాట్లాడుకోండి, సమస్యల పైన మాట్లాడుకోండి. ఎందుకంటే మొన్నగా విద్యార్థుల ఇష్యూ కావచ్చు, ఇక్కడ ఆఫీసర్ల ఇష్యూలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ఈ ఇష్యూస్ మీద మీరు కలిస్తే ప్రజలు మీ వెనక వెంబడిస్తారు, మీకు ఆశీర్వదిస్తారు, మీ వెనకాల ఉంటారు. చండీ మాత కూడా మీకు ఆశీర్వదిస్తారు. అంతేగాని మీ యొక్క పాపాలు మీకోసమే, మా కుటుంబం బాగుపడాలి, అక్కడ ఆయన కుటుంబం ఇక్కడ ఈయన కుటుంబం బాగుపడాలని మాత్రం ప్రజలు ఆశించారు. చండీ యాగం వలన చంద్రబాబు నాయుడు గారికి మంచి చిత్తశుద్ధి ఏర్పడి ఆయన ప్రజలందరికీ కూడా మంచిని అందించేటటువంటి విధంగా మంచి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాం. ఆయన రేపు జన్మభూమి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. మీరు చూడండి, ప్రతి ఊర్లో ఎగ్జాంపుల్గా మీ ఇష్టం వచ్చినటువంటి ఊరిని తీసుకొని చూడండి. జన్మభూమి కమిటీలను పెట్టి స్థానిక సంస్థల మొత్తాన్ని, పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తాన్ని నేలక రాసిపారేసి అక్కడ ప్రెసిడెంట్గా కలిసిన ఎంపీటీసీ మెంబర్గా ఉన్న వేరొక పార్టీ వాళ్ళు ఎలక్ట్ అయితే వాళ్లకు ఏ విధమైనటువంటి చిన్న పని చేయడానికి కూడా వీలు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కమిటీ ఏర్పాటు చేసి అధికారులు కూడా వాళ్ళు శాసిస్తారు, పెట్టేసే సంతకం పెట్టు, వీళ్ళ మా పార్టీ కాదని చెప్పి దైవశక్తి కూడా అందుకోసం ఆ దైవశక్తిని ఆ విధంగా ప్రజలను విభజించి మేము అట్లా ఎప్పుడు చేయలే. మీరు ఒక్కసారి ఆలోచించారు సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు నిజాలను మాట్లాడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదర్శ గ్రామాలను ఏర్పాటు చేసి పంపిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చారు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, కులం లేదు మతం లేదు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమానత్వాన్ని పాటించారు. పాలించేటటువంటి అధికారం వచ్చిన తర్వాత ప్రజల మొత్తానికి పాలకుడు గాని ఒక పార్టీకి పాలకుడు కాదు. ఈ విధంగా ఈ రోజు చూస్తుంటే రైతులు 54 మంది మా ప్రకాశం జిల్లాలోనే 54 మంది చనిపోయారు. రాష్ట్రం మొత్తంగా నీకు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి దుస్థితి ఏర్పడుతుంటే దాన్ని వదిలేస్తారు. ఇంకొక అంశమే లేదు, వ్యాపారం చేసుకునేటటువంటి దానికి రాజధాని నిర్మాణం, దానికి సింగపూర్ వాళ్లకు ఒకప్పుడేమో గవర్నమెంట్ అని చెప్పారు జవాబుదారీ ఉంటుందని, ఇప్పుడు మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి దోచిపెట్టేటటువంటి ప్రకాష్ గారు కడప నుంచి లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎవరు మిత్రులు అవుతారో అర్థం కావట్లేదు, మీరని చెప్పండి. ఇద్దరు సీఎంలు మిత్రులే అండి. ముందు ఒక పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళే గొప్పగాను చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పులు పట్టే ఇదిగా ఏమి ఇప్పుడున్న సీఎంలు చేయడం లేదు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది కాంగ్రెస్ వాళ్ళకు. 6 దశాబ్దాల పాటు పరిపాలించినాం, మేము తెలంగాణ ఇచ్చినాం, మాకు ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, ప్రజల పక్షంలో పోరాటాలు చేసినారండి. చాలు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి. మేమేమంటున్నాం రక్షించాలి, ప్రజలు పోటీగా యాగం చేయాలా?
వాళ్ళు కూడా ఏమైనా పోటీ ప్రజలు వాళ్ళ దగ్గర లేరు. అధికారం కోసం కాదు. వాళ్ళు ఏమంటున్నారు, శ్రీనివాస్ గారు ఏమంటారు తెలుసా, హెవీ వైట్ అది ఫైటింగ్ అయితే ఎవరో పోతే వాళ్ళు రావాలని చూస్తున్నారు, వాళ్ళ సొంత బలం లేదు వాళ్ళకి. ఉత్తి డ్రామా ఏంటంటే నిజంగా కొట్టుకొని ఒకరు పడిపోతే వీళ్ళు ఇంకో వాళ్ళ ప్లేస్ రావాలని చూస్తున్నారు. మాకు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. నిన్న కాక మొన్న 10 సంవత్సరాలు జనాన్ని మాయ చేయడానికి చేశారా? మీరు ఓటు నోటు కేసు ఎందుకు పెట్టారు? ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు పెట్టారు? బీజేపీ ఆయన ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎందుకు రాజీ చేశారు? ఇవన్నీ తమాషాగా ఉందా? మీరే రాజీ చేసింది బీజేపీ నాయకత్వం రాజీనామా రాజీ చేసిందని కదా ప్రచారం కాదా? ఆధారం ఉందా లేదా అని కాదు, చట్టం ఒక కేసు అనేది రిజిస్టర్ అయింది, చట్టంలో దాని రోజు ప్రభుత్వం పోయి ఇంకా ఒకసారి మీకు ఇష్టమైతేనేమో చిన్న పెట్టి కేసు ఏమో పెద్ద ఇష్యూ అయిపోతుంది, ఇష్టం లేదనుకోండి పెద్ద కేసు కూడా చిన్న అయిపోతుంది. సార్ మీరు ప్లీజ్ దయించండి సార్. పొగాకు రైతు చనిపోతే రైతుకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలి, వాళ్ళ కుటుంబం దివాలెత్తిపోయిందని చెప్పి కొంచెం ప్రొటెస్ట్ చేస్తూ 10 మంది ధర్నాలుగా కూర్చుంటే వాళ్ళందరికీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ పంపారు, జైల్లో ఉన్నారు సార్. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే యజ్ఞాలు చేసేది యాగాలు చేసేది వాళ్ళు ఈ రాష్ట్రాలను దోపిడీ చేసేటటువంటి వాటిని రక్షించుకోవడం కోసం చేయడమేనా? లేదు వాళ్ళతో ఉండేటటువంటి 10 మందికే ఈ ప్రభుత్వం. నాకు వచ్చిన సందేహం, మీరు అన్నారు కాబట్టి ఈ యాగాలు ఇవన్నీ చేసేస్తే దోపిడీలు ఇవన్నీ బయటపడిపోవచ్చు, చాలా శ్లోకాలు చెప్పారు. యాగాల్లో మొత్తం ఈ అవకాశం కూడా వేదాల్లో ద్వారా మిత్రత్వాన్ని పెంచుకుంటున్నారు, వేదాల్లో ఈ ఫెసిలిటీ కూడా ఉంటుందా విజయబాబు గారు? ఒకటేంటంటే వారు చెప్పింది అయితే కరెక్ట్ కాదండి. భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లో మనకి ఎవరు ఎంతటి స్థాయి వ్యక్తి అయినా సరే వాళ్ళు విశ్వసించినటువంటి ప్రాతిపదికగా పూజలు చేసుకోవచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, అది తప్పు కాదు. డెఫినెట్ గా అది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. అలాగే అదే చీఫ్ మినిస్టర్ రంజాన్ జరుగుతున్నప్పుడు టోపీలు పెట్టుకుని వెళ్ళి వాళ్ళతో కూడా కూర్చోాల్సిన ఇది ఉంది కాబట్టి అది తప్పు పట్టాల్సినటువంటి అంశం కాదు. ఇక పాప పరిహారం అని చెప్పనంటే మనకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ ఇస్తాము అని చెప్పని పర్సంటేజ్ ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇదేంటంటే డెఫినెట్ గా నిజంగా దైవశక్తిని కనుక నమ్మితే ఉపశమనాలు లేకపోతే ఇవన్నీ కూడా ఉపసంహారాలని ఉండవు. డెఫినెట్ గా దే హ్యావ్ టు పే. ఇక్కడ చేసినటువంటి కర్మ ఇక్కడే ఎక్కడో నరకం ఏదో ఉంటుంది, అక్కడ రాక్షసులు ఉంటారు కోరలు కొమ్ములు పెట్టుకుని, ఇదంతా మన ఇల్యూషన్స్ ఇవి. ఇక్కడ పాపాన్ని ఇక్కడ డెఫినెట్గా అనుభవించాలి. దాన్ని ఒక అంతఃశక్తితో చూస్తే అనేక చరిత్రలు మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పాప పరిహారాలు ఉపశమనాలు ఉంటాయని చెప్పి ఒట్టి మాట. అది పాప భీతితో చేసే, నాకు అర్థమవుతుంది ఏంటంటే పాప భీతితో సామాన్యులకి పాప భీతి ఉంటుంది, కానీ తెలివైన వాళ్ళకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఇట్లాంటి పెద్ద అసలు విషయాలు వాళ్ళకి తెలుసు కాబోలు నాకు అనిపిస్తుంది. రాజకీయ నాయకులు ఎన్ని వాగ్దానాలు చేస్తున్నారో అవన్నీ చేస్తున్నారా, ఎంత డబ్బు ఖర్చు పెడతారు ఎలక్షన్ లో అవన్నీ వాళ్ళకి తెలియదా, పాపమా పుణ్యం వాళ్ళకి తెలియదా, అయినా కూడా ఎందుకు చేస్తున్నారు, చేసి ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతున్నారు లేదా అంటే జనానికేమో పాప పుణ్యాలు, పెద్దవాళ్ళకి తెలివైన వాళ్ళకేమో పాప పుణ్యాలు ఉండవేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే మీరు ఏమన్నారు ఇక్కడే పరిష్కారం అవుతున్నారు, ఇక్కడేం పరిష్కారం అవుతుందో అందులో ఎక్కుతారు అనేది ఎక్కువ సందర్భాల్లో అది కానే కాదండి. ఎందుకంటే ఒక దశ వరకు వాళ్ళ ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఏమని నేను చేసేదే కరెక్ట్, అవతల వాడు చేసేది కరెక్ట్ కాదనేటువంటి మౌఢ్యంలో వాళ్ళు ఉంటారు, చేసుకుంటూ వెళ్తారు. నేను చేసేది మంచిది కాకపోతే ఇంత ఉన్నతమైన స్థానానికి ఎందుకు వస్తాను అనే సెల్ఫ్ జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ అది ఉన్నత స్థానం. తప్పులు చేసి ఎవరైనా సరే తప్పులు చేసి అధికారం సాధించారనుకుందాం, లేదు మోసం చేసి ఒకళ్ళు ఉద్దేశించింది కాదు, దేశంలో ఎక్కడైనా సరే అదే కరెక్ట్ అనేటువంటి భావన వచ్చేస్తుంది కదా. డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చి గెలవడమే కరెక్ట్ అనే పద్ధతి వచ్చింది. అది పాపమా పుణ్యమా? మరి జనం కూడా పాపమా అనుకోవట్లేదు కదా ఓట్లు కొనటాన్ని. మరి నాయకులు అయితే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి వాళ్ళకి అధికారం వస్తుంది, కానీ పాపం అయితే అది తప్పని తేలాలి కదా. మీరు చెప్పిన ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లయితే, అతీత శక్తి ఉన్నట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా పవర్. మీరు ఎంజాయ్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఏదో ఒక దశలో మనసులో వాళ్ళకు ఉంటుంది బాధ అనేది ఉంటుంది. చెప్పండి రోజు రోజు ఆ పాపాన్ని కవర్ చేయడానికి పాపం వల్ల మనిషి ఉండగా చేసేటటువంటి ఈ పాప పుణ్యాలన్నవి సామాన్య ప్రజలకే గాని పెద్ద పెద్ద వాళ్ళకి కాదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు
ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడని మనం అనుకోవటం అది మనకు సార్ మీరు బ్రహ్మాండం సార్ అని వెళ్తున్నారు లేదా? అధికారం రాగానే అందరూ ఓ సార్ మీరు బ్రహ్మాండం సార్ అని పార్టీలు కూడా మారి వెళ్ళిపోతున్నారు కదా. అధికారం రాకముందు తిట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రి పదవే కదా, ముఖ్యమంత్రి ప్రధాన పదవి. ఇది మనం ఐహికంగా అనుకునేటువంటి విషయం కాదు. ప్రాపంచిక చింతనా పరంగా చూసుకున్నట్లయితే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థో నా వేద చిదానంద రూప శివోహం శివం. ఒక దశకు వచ్చిన తర్వాత ఇదే వ్యక్తులు పాపం లేదు, పుణ్యం లేదు, అభ్యాగతి లేడు, ఆతిథ్యం ఇచ్చేవాడు లేడు, ఆతిథ్యం తీసుకునేవాడు లేడు. ఇవన్నీ కూడా ఒట్టి బుద్ధ ప్రాయాలు ఇదంతా కూడా అనేటువంటి ఫిలసాఫికల్ స్థితికి ఎవరో ఒక మనిషి చేరినప్పుడు అది కాదు ముసలాళ్ళు అయిపోవడం అది పొరపాటు అండి. వాళ్ళు అనుభవించేటువంటి చెప్పిన వేదాలు కానీ శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనుషులు సత్ప్రవర్తనతో ఉండటానికి ఒక మార్గాలు కదా. కానీ ఆ మార్గాలు అనుసరించకపోయినా పర్వాలేదని మన నాయకులు రుజువు చేస్తున్నారు కదా. రుజువు చేసిన తర్వాత పుణ్యకాయ దేవాలయాలకు వెళ్తే పరిష్కారం అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్. ఒక మాట అడుగుతా చెప్పండి. ఇప్పుడు కొన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఎంతో మంది నాయకులు వచ్చి చెడిపారు. కానీ ఒక మహాత్మా గాంధీ గురించి ఒక వివేకానంద గురించి ఇవో రోజుకి చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఎన్ని జనరేషన్స్ ఎంతమంది ఎన్ని నాయకులు ఏరి వాళ్ళంతా మీరు మహాత్మా గాంధీ గురించి ఏం చెప్తే ఏమి, వివేకానంద గురించి వర్తమాన సమాజంలో ఏం జరుగుతుంది? వర్తమాన సమాజంలో ఖచ్చితంగా తప్పు చేసిన వాడు శిక్షార్హుడు లేదా తప్పు చేయకుండా ఉండే విధంగానే నాయకత్వం ఉండాలి అనేటువంటి ధోరణి ఎక్కడ ఉంది? ఎక్కడ వస్తుంది చెప్పండి. నాకున్నటువంటి నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ చరిత్రలో జీవితంలో చూస్తున్న పరిస్థితిలో కానీ ఆ గతంలో చరిత్ర చదివినప్పుడు కానీ కనపడేది ఏంటంటే ఎవరు తెలివితేటలతోటి అది మోసం అనే పదం వాడండి లేదా అత్యధిక తెలివిగా జనాన్ని మాయ చేయగలిగిన వాడు నాయకుడు అవుతున్నాడు అనేటువంటి భావన. కాల్మనీ లాంటి సెక్స్ రాకెట్స్ లాంటివి ఇట్లాంటివి చేసినా కూడా వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టద్దు ఎక్కువ అంటే ఇంకెక్కువ ఖర్చు పెడుతున్న రోజులు పరిష్కారం అవట్లేదు. అది ఒక మాట అడుగుతా. గతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఈయన సరస్వతి ఉపాసకుడు అది ఇదని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా విలువైనటువంటి భూములు కూడా కట్టబెట్టారు. ఆయన్ని నిజమే పాప ఈయన గొప్ప సరస్వతి ఉపాసకుడు అని చెప్పి అమెరికాలో స్థిరపడినటువంటి తెలుగు కుటుంబాలు ఆయన్ని పిలిచి ఆతిథ్యం ఇస్తే అక్కడ వికార పనులు చేస్తే మీడియానే బయట పెట్టింది, చీకొట్టారు జనం. అలా చీకొట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఉన్నటువంటి మెడలో ఇవాళ ఆషాఢభూతిలాగా వేషాలు వేసుకొని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వచనాలు ఫలిస్తాయని చెప్పి మీరు నమ్ముతారా? ఆశీర్వచనాల గురించి నేను మనిషి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అంటే వ్యక్తులు మీరు ఆయన గురించి వ్యక్తిగతంగా ఆయనతో ఇబ్బంది లేదు కాబట్టి చెప్పగలుగుతున్నారండి. అధికారంలో ఉన్న గురించి చెప్పగలుగుతాం మీరు కానీ ఏమవుతుందో గవర్నమెంట్ వచ్చుకుంటే ఏం జరుగుతుందో తెలియదు అనే పరిస్థితి ఉంటే ఈ దేశంలో గానీ ఈ ప్రపంచంలో గానీ అన్ని దేశాల్లో అట్లాగే ఉంది. అతనికి అధికారం లేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా చెప్పగలిగారు. అధికారం ఉన్న వాళ్ళ గురించి మీరు ఒక్క మాట మాట్లాడలేకపోయారు కదా. ఎక్కడ మాట్లాడారు చెప్పండి. అధికారం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయమా కాదా? మీరంటే దయచేసి వ్యక్తిగతంగా తీసుకోమండి. అధికారం ఉన్న వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు, దేవుడు బుద్ధి చెప్తారు. దేవుడు అనేది ప్రజలను మభ్యపెట్టడానికి మంచి వాళ్ళకి వేయాలి, చెడ్డ వాళ్ళకు జరగాలి రైట్. ఓకే. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ బాగుందని అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారా అంటే 65% మంది అవునని 35% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.